ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకును. ఇప్పుడు మధ్యవర్తి ఎవడు? ఈ మధ్యవర్తి లేకపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడట. హల్లెలూయా. అండి, మనందరికీ తెలుసు ప్రభు రక్షకుడని. కానీ ఈరోజు మనం ఏది నమ్మాలో తెలుసా? ఈ మధ్యవర్తి మనకి సంరక్షకుడిగా ఉంటాడు అనేది నువ్వు నమ్మాలి. ఏమండి, మనకు ప్రాబ్లం ఏంటంటే నువ్వు నమ్మితేనే అది నీ దగ్గరికి వస్తుందండి. నువ్వు నమ్మకపోతే ఇది రాదు. నువ్వు ఇప్పుడు ఈరోజు ఏం నమ్మాలి అంటే, నాకు మధ్యవర్తి నా ప్రభు అయిన యేసుక్రీస్తే, ఆయన నన్ను సంరక్షించువాడై అన్నాడు. హీ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, హీ ఈజ్ అవర్ మీడియేటర్, హీ ఈజ్ అవర్ హీలర్. ఆయనకి ఏంటి ఆశ్చర్యం అంటే మధ్యవర్తి లేకపోవడం ఆశ్చర్యం అన్నాడు. అంటే రక్షణ పొందామంటే రక్షణ పొందాం. ఇప్పుడు ఈరోజు మనం ఏం కలిగి ఉండాలంటే మన జీవితంలోని ఒక రక్షణ కంచె రావాలంట. ద సూపర్ న్యాచురల్ పవర్ మన చుట్టూ రావాలి. అది రావాలి అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపడుతున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? ఆ మధ్యవర్తిగా నీ దగ్గర ఉంటే అదే మనకి రక్షణకర్త. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు యెహోవాకి ఇది చూసి ఆశ్చర్యం వేసిందంట. అని చూసి ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి చెప్పండి అందరూ, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేశాడు. ఆయన ఎవరు? ఆయన బాహువు అంటే తండ్రి బాహువు ఆయనకు సహాయం చేశాడు, తండ్రికి సహాయం చేశాడు. ఆయన బలం ఎవరు? యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు తండ్రికి సహాయం చేశాడట. ఎందుకు, ఎలాగ సహాయం చేశాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అండ్ అక్కడ వచ్చిన అర్థమైందా? మీరేంటి ఆలోచిస్తున్నారు? అర్థం అవ్వలేదా? ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. ఆయన బాహువు ఆయనకు సహాయం చేసాను. ఇప్పుడు అందులో ఇద్దరు ఆయన ఉంది. ఆయన ఎవరు అర్థమైతే అర్థమైపోతుంది మ్యాటర్. సో ఆయన బాహు అంటే తండ్రి బాహు ఎవరు? యేసుప్రభు. ఎవరికి సహాయం చేశాడు? తండ్రికి సహాయం చేశాడు. ఏం సహాయం చేశాడో నెక్స్ట్ వచనాల నుంచి మనకి చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీతియే ఆయనకు ఆధారమయ్యను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా. నీతిని కవచముగా ఆయన ధరించుకుని ఉన్నాడు. నీతిని కవచముగా ఆయన ధరించుకుని ఉన్నాడు. ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. సో ఇప్పుడు మీడియేటర్ ఏం చేయబోతున్నాడంటే నీతిని కవచముగా ధరింప చేయబోతున్నాడు మనందరికీ. చూడండి, ఏ మాటలో ఏ కంట్లోని పాపం మనలోకి రాకుండా ఆయన ఒక కవచం మనకి వేయబోతున్నాడట. ఎవరు వేయబోతాడు? మధ్యవర్తి. ఆయన ఎవరు? ఆయన బాహుబలం, తండ్రి బాహుబలము ఈరోజు మనందరికీ ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. మన శరీరం అంతా నీతిని కవచంగా ఆయన పెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరింప చేయబోతున్నాడు ఆయన. రక్షణ ఇవ్వబోతున్నాడు ఆయన. రక్షణ ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతిదండనను వస్త్రముగా వేసుకున్నాడు. ఆయన వస్త్రం ఏంటంటే దండన. అంటే చూడండి, ఈ మధ్యవర్తి కానీ ఒక్కసారి నీ లైఫ్లోకి ఎంటర్ అయితే నువ్వు ఇవన్నీ జరుగుతాయని నమ్మితే అవన్నీ జరుగుతాయి. లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? నీతిని కలుసుకోవాలనుకున్నాను, కలుసుకోలేకపోయాను. వెలుగు దగ్గరికి రావాలనుకున్నాను, రాలేకపోయాను. చక్కగా నడవాలనుకున్నాను, నడవలేకపోతున్నాను. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటో తెలుసా? అరే, నీ జీవితంలో అది లేదేంటి అని ఆయన ఆశ్చర్యపోతున్నాడట. ఆయన బాహుబలము ఆయనకు ఆధారమయ్యను. ఇది ఈరోజు మన మాట. ఆయన బాహుబలము ఆయనకు ఆధారమయ్యను. దేవుడు ఆయనను ఆధారం చేసుకొని మనందరికీ ఈరోజు పూర్తి విడుదల అవ్వబోతున్నాడండి. ఈరోజు మీరేంటో తెలుసా? ఆయనకు అంటే ఎవరు? తండ్రికి మనకి మధ్యలో మధ్యవర్తిగా ఉండి ఆయన నీతిని మనం ఆధారం చేసుకొని ఆయన నీతిని కవచంగా మనందరికి ఇచ్చాడట. అంటే ఇప్పుడు మనందరం ఎలాగా మారిపోతాం తెలుసా? నీతిమంతులుగా మారిపోతాం. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ నీతిని కవచంగా పెట్టుకొని ఈరోజు మనందరికీ రక్షణ అనే శిరస్త్రానం దేవుడు మనందరికీ ఇచ్చాడండి. ఆయనలో రక్షణ ఉన్నది. ఆ రక్షణ ఇప్పుడు మీరు ఇంటికి ఎలాగ వెళ్ళాలో తెలుసా? నీతిని ధరించుకొని రక్షణను నీ శిరస్త్రానం మీద పెట్టుకొని, ఇంకా ఆయన ఏమంటున్నాడు? ప్రతిదండను వస్త్రంగా ఆయన వేసుకున్నాడంట. అంటే మన దండంతా, మన శిక్ష అంతా ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నది చూస్తే అది వస్త్రంగా ఆయన తీసుకున్నాడు. అంటే యేసు ప్రభు మీద ఉన్న వస్త్రం ఏంటో తెలుసా? ప్రతిదండన అనే వస్త్రం. ఎంత మంచి దేవుడు అండి మనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన వేసుకొని ఆసక్తిని పై వస్త్రంగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయను, తన విరోధులకు ప్రతీకారము చేయను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ పైన ఏంటి? ఇంతకు ముందు ఏం చదివా? నీతి మమ్మును కలుసు కొనట లేదు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నీతినే మనకు ఆధారంగా ఇచ్చేశాడు. ఇప్పుడు అర్థం ఏంటో తెలుసా? నీతిని కలుసుకునే యాక్సెస్ నువ్వు మధ్యవర్తిగా, యేసు ప్రభు నీకు ఆయనకి మధ్యవర్తిగా ఆయన ఉంటే దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఆ రాజుగారి కళకు అర్థం అంతా చెప్పిన తర్వాత ఆ కరువు నుంచి బయటపడడానికి ఆయన ఏం చేశాడంటే, అబ్బాయి రాబోతున్న దినములంతా కరువు దినములు కాబట్టి నువ్వేం చేయాలంటే మంచి జ్ఞానం కలిగిన వాడిని నువ్వు పెట్టుకొని, ఈ కరువు ఇప్పుడు సమృద్ధిగా ఉన్న సంవత్సరంలో ఏదైతే ఉంటుందో దానిని సమకూర్చేవాడిని ఒకటి పెట్టుకొని కరువులో అది వాడుకోండి అని అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఆ రాజు తండ్రి అయితే యేసు ప్రభు ఏమై ఉన్నాడు అని అంటే మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? రాబోతున్న కరువును ముందుగానే ఎరిగి ఆ కరువు నిన్ను తాకకుండా నీకు అన్ని సమకూర్చేవాడై ఉన్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు యోసేపే సమకూరిస్తే దేవుడు ఎంత సమకూరుస్తాడు మనకి. ఆయన ఏం చేశాడంటే నీకు కరువులో సమృద్ధి ఇవ్వడానికి ముందుగా సమకూర్చాడు ఆయన సిలువలో. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? ప్రతి అవసరమును ఆయన సిలువ ద్వారా మనకి తెచ్చిపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఎక్కడ ఉండిపోయాం తెలుసా? ఈ పాపమును బట్టి ఈ స్థితిలో ఉండిపోయాం. ఇప్పుడు నువ్వు ఏది నమ్మాలంటే ప్రభు నాకు మధ్యవర్తి, నా నీతికి ఆధారం ఆయనే. ఏమండి, నీతి క్రియలు ఆధారం చేసుకొని దేవుడి దగ్గర నీతిమంతులుగా ఉండడం కష్టం. ఆయన నీతిని ఆధారం చేసుకుని నువ్వు నీతిమంతుడు అన్నాడు. ఆయన కళ్ళును ఆధారం చేసుకొని నీ కళ్ళు మంచివి అంటున్నాడు. ఒక 20 సంవత్సరాల క్రితం, అప్పటికి ఇంకా దేవుళ్ళు అప్పుడే రావడం వస్తున్న టైంలో దేవుడు అన్నాడు, నీ కళ్ళు నా కళ్ళు అన్నాడు. నీ కళ్ళు నా కళ్ళు అంటే నేను అనుకునేవాడిని నావి పనికిమాల కళ్ళు, పాపిష్టి కళ్ళు. నా కళ్ళు దేవుడి కళ్ళు అంటాడేంటి? నీ కళ్ళు చాలాసార్లు అనేవాడు ఆయన. నీ కంట్లో నా కళ్ళు ఉన్నాయనేవాడు. అసలు నా దానికి మ్యాచ్ అయ్యేది కాదు. ఇప్పుడు నా నీతికి ఆధారం ఎవరు? ఇప్పుడు తండ్రి దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? నా కళ్ళు చూసే ముందు ఆయన కళ్ళు మధ్యలో ఉండి వచ్చేసాయి. ఇప్పుడు నేను నీతిమంతుడిని అయిపోయాను. నా కళ్ళు నీతిమంతులుగా మారాయి, నా స్వరం నీతిమంతులుగా మారింది, నా తలంపులు నీతిమంతులుగా మారుతున్నాయి. ఏమేస్తున్నాడు తెలుసా? సర్వాంగ కవచం. అదే చదువుకుంటాం మనం పౌలు గారి లేఖల్లో, అదే నేర్చుకుంటాం. ఇప్పుడు మనందరూ నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్ది ఎప్పుడు నువ్వు ఆయన మధ్యవర్తిగా పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా, నా మధ్యవర్తి నువ్వే. దేవుడు అంటే ఇవన్నీ చూసి అసలు ఏంటి ఎలా జరుగుతుంది ఏంటి, అసలు సంరక్షకుడు ఎవరు లేకపోవడం ఆశ్చర్యంగా చూసి తన బాహుబలమైన యేసు ప్రభుని ఆధారంగా చేసుకొని ఈరోజు మనందరికీ అనుగ్రహించేది ఏంటో తెలుసా? నీతిని అనుగ్రహిస్తున్నాడు, రక్షణను అనుగ్రహిస్తున్నాడు, మన దండనంతా ఆయన మీద వస్త్రంగా తీసుకున్నాడు. ఇది నువ్వు నమ్మాలండి. ఇది నువ్వు నమ్మితే ఈరోజు మీరు ఇది నమ్మి దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడని మీరు నమ్మితే ఈరోజు ఎందుకు చేయబోతున్నాడంటే నా మధ్యవర్తి ఎవరు చేస్తాడు తప్పనిసరిగా. ఏమండి, యోసేపే అన్నదమ్ములు కావాల్సినవన్నీ ఎరిగి ముందుగానే సమకూర్చి పెట్టాడు.
ఇప్పుడు చూడండి, కొంతమందికి ఏవో కావాలని ఎవరి దగ్గరికి వెళ్తారు? నిన్న చెప్పుకున్నాం, రాజుగారి దగ్గరికి వెళ్తారు. ధాన్యం కరువు ఉంది కదా, అందరూ మాకు ధాన్యం కావాలని రాజుగారి దగ్గరికి వెళ్తే రాజు ఎవరి దగ్గరికి పంపించారు? యోసేపు దగ్గరికి పంపించాడు. మీకు ఏది కావాలన్నా ఆ మధ్యవర్తి ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మనందరం ఒకటి అడుగుదాం, ప్రభా ఇది నాకు కావాలి అని అడిగితే ఆ తండ్రి మనల్ని యేసు అనే మధ్యవర్తి దగ్గరికి పంపించి, నీ క్రియలను బట్టి కాకుండా, ప్రభా నేను పాపం చేశాను ప్రభా అందుకే నాకు ఎలా జరుగుతుంది కాదు, నీ క్రియలను బట్టి కాకుండా ఆ నీతిని ఆధారం చేసుకొని నీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హి ఈజ్ అవర్ మీడియేటర్, హి ఈజ్ అవర్ మీడియేటర్. దేనికి మీడియేటరో తెలుసా? నీ నీతికి ఆయన ఆధారం, నీ సమృద్ధికి ఆయనే ఆధారం. ఆయన మనల్ని ఎలాగ చూడాలనుకుంటున్నాడు తెలుసా? కరువులోనైనా నీకు సమృద్ధి అయిన ఆహారం లభించాలి. లోకమంతా కరువులో ఉంటుంది, కానీ నీ దగ్గర సమృద్ధి అయిన ధాన్యం ఉండాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. లోకమంతా ఆ సినిమాలు చూస్తే పడిపోతారు, కానీ నీ జీవితంలో దేవుడు ముందుగానే సమకూర్చింది ఏంటో తెలుసా? ఆ నీతిని బట్టి నువ్వు పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. ఆ స్థితి నీకు రానివ్వకుండా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి మీకు తెలుసు, ఐగుప్తు అంతా ధాన్యంతో నిండి ఉన్నది. కరువు వారిని తాకలేదండి, కరువు వారిని తాకలే. ఈరోజు నిజంగా మీరు నమ్మితే యోసేపు కన్నా శ్రేష్టమైన దేవుణ్ణి ఈరోజు ప్రకటిస్తున్నాను. ఆయన మీ జీవితంలో కానీ ఉంచుకోగలిగితే, ఆయనని మీరు నమ్ముకొని ప్రభువే నా ఆధారం అని మీరు నమ్ముకోగలిగితే, దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? ఆ కరువు నిన్ను తాకకుండా, ఆ అమ్మాయి నిన్ను తాకకుండా, ఆ అబ్బాయి నిన్ను తాకకుండా, ఆ పాపం నీలోకి రాకుండా, ఆ చెడిపోయిన వీడియోలు నీ కండిలోకి రాకుండా ఆయనే మీడియేటింగ్ చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ కరువులో నిన్ను పరిశుద్ధంగా నిల్చోబెట్టడానికి, ఆ పాపంలో నిన్ను పరిశుద్ధంగా నిల్చోబెట్టడానికి ఈరోజు తండ్రి మనకిచ్చిన మీడియేటర్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం సమకూరుస్తున్నాడో తెలుసా? యోసేపు ధాన్యం అయిపోయింది వాళ్ళ దగ్గర, ఆ ధాన్యం అంతా వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ల్యాండ్స్ అయిపోయినాక ఆయన ఏం చేశారో తెలుసా? ఆ గొర్రెలన్నీ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు, మనందరినీ సమకూర్చుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనందరినీ సమకూర్చుకుంటున్నాడు. నీ దగ్గర నీకు కావాల్సినవన్నీ ఆయన నీకు అనుగ్రహిస్తున్నాడు. యోసేపు కన్నా శ్రేష్టమైన దేవుడు ఆయనే. ఈరోజు మనం ఏది అడిగినా ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఆయనే మనకు దేవుడై ఉన్నాడు. ఈరోజు మీరు తండ్రి దగ్గరికి వెళ్ళినా తండ్రి ఎవరి దగ్గరికి పంపించారు? యేసు ప్రభు దగ్గరికే మనల్ని ఆయన ద్వారానే మధ్యవర్తి ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకోసమో తెలుసా? చూడండి, మనం ఎందుకు డైరెక్ట్గా తండ్రిని యాక్సెస్ చేయలేము అంటే, నీ పాపము దేవుడికి అడ్డుగోడగా ఉన్నది. ఆ అడ్డుగోడ పోవాలంటే పాపం లేకుండా ఉండాలి. పాపం లేకుండా ఉండడం మన వల్ల అవ్వదు. ఆల్రెడీ ఆ మరక మన మీద పడిపోయింది, ఆల్రెడీ శాపం మన మీదకి వచ్చేసింది. ఇప్పుడు దీని నుంచి ఎలాగ నేను విడుదల పొందుకోవాలి? ఒక మధ్యవర్తి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో గ్రూప్లో పెట్టారు ఎవరు. ఆ వీడియో ఏంటి అంటే ట్రాన్స్పరెంట్, అది ఇలా ఒక ఆబ్జెక్ట్లా ఉన్నది. అది ఇలాగ పెట్టినా కూడా వెనకాతలది కనబడుతుంది. ట్రాన్స్పరెంట్ బండి అది, వెనకాతలది కూడా క్లియర్గా కనబడుతుంది. అది మామూలు ఆబ్జెక్ట్ లాగే ఉన్నది. అంటే ఈ సెల్ ఫోన్ ఎలా ఉన్నది కదా, ఈ సెల్ ఫోన్ ఉన్నది. కానీ నా షర్ట్ దగ్గర ఇప్పుడు ఈ 2 బటన్స్ మీకు కనబడుతున్నాయా? ఇప్పుడు కనబడలే. కానీ ఆ ట్రాన్స్పరెంట్ది పెట్టినప్పుడు లోపటున్న గుండీలు కూడా కనబడతాయి. ఈరోజు ప్రభు ట్రాన్స్పరెంట్గా మన ముందు ఉండినప్పుడు ఆయన ఇమేజ్, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి గల ఆలోచనలో ఈరోజు దేవుడు మనకి సమకూర్చి ఉన్నాడు ఆల్రెడీ సిలువలో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? అయ్యా ఆకలేస్తుంది, నాకు ధాన్యం కావాలని ఆయన అడిగితే తప్పనిసరిగా ఇచ్చేస్తాడు. అయ్యా నాకు కళ్ళు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి, నా కోరికలు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి,
నా మాటలు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి అని నువ్వు ఆయన దగ్గర అడిగితే ఆయన ఆల్రెడీ సమకూర్చి పెట్టాడండి. యోసేపు ఎలాగైతే సమృద్ధి గల సమయంలో ఆయన సమకూర్చి పెట్టాడో, యేసు ప్రభు కూడా సిలువలు అన్నీ సమకూర్చి పెట్టాడు. జస్ట్ నువ్వు వెళ్ళి అడగాలంతే. ఏమని అడగలు తెలుసా? యేసు నామములో మీకు ఏది కావాలంటే అది. ఆయనే మన మీడియేటర్. నీతిని కలుసుకోలేకపోతున్నాడు మానవుడు. ఆ కలుసుకునే యాక్సెస్ ఆ మధ్యవర్తి ద్వారా దేవుడు మనకిచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నీకన్నా ముందు ఆ ట్రాన్స్పరెంట్ అయిన యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చాడు. ఇప్పుడు నువ్వు దాన్ని ఏమని నమ్మాలి అంటే, ప్రభా ఈ కళ్ళు నా దగ్గర వచ్చే ముందే నీ ద్వారా స్కాన్ అయ్యి పరిశుద్ధమైన కళ్ళుగా మారునుగాక. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతకు ముందు చూసిన వీడియోలు నీకు అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యన నాకు కొంతమంది లేడీస్ కూడా మెసేజ్ పెడతారు, పనికిమాలిన వీడియోలు చూస్తున్నాం, అది ఎలాగ బయటకు రావాలో తెలియట్లేదని వాళ్ళు కూడా మెసేజ్లు పెడతారు. అలా అయిపోయింది. సో ఇప్పుడు మనకి మరి ముందు చూసిన వీడియోలకి అప్పుడు నువ్వు చూడండి, మీకు కొంచెం జ్ఞానం కలిగి మీరు ఈరోజు వాక్యం వింటే కానీ మీకు అది అర్థం అవుతుంది. ఎందుకు అలా అన్నానంటే, ఇప్పుడు నీకేం చెప్పాను, నీ కళ్ళు దేవుని కళ్ళు ఆయన ఆధారం చేసుకొని నీ కళ్ళు పరిశుద్ధం అయిపోయి అన్నాను. అప్పుడు సైతాన్ వచ్చి ఏం చెప్తాడు? మరి ఇంతకు ముందు చూసి అంటాడు కదా. అప్పుడు ఏం చేయాలి? ప్రతిదండన అనే వస్త్రము ఆయన వేసుకున్నాడు. నీ శిక్షణ అంతటినీ ఆయన తీసుకున్నాడు, నీ పాపాన్నంతటినీ ఆయన తీసుకున్నాడు. శిక్ష పాపం రెండు తీసేసుకున్నాడు ఆయన.